హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాసు మాడ్యూల్ 2 కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అండ్ సిటిజన్షిప్ సంబంధించినటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మాడ్యూల్ 2 సంబంధించి అసెస్మెంట్ పార్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, వాల్యూస్ అండ్ ఎథిక్స్ హెల్ప్స్ అస్ టు బిల్డ్ గుడ్. విలువలు మరియు నీతి అనేవి వ్యక్తి యొక్క డాష్ నిర్మాణానికి సహాయపడతాయి. ఏ గేమ్స్, బి బిహేవియర్, సి స్టడీస్, డి రెంట్. ఆన్సర్ ఈస్ బిహేవియర్. వాల్యూస్ డిసైడ్ ద ఆఫ్ ఎ డాష్ పర్సన్. ఏ క్యారెక్టర్, బి ల్యాప్టాప్, సి హోమ్, డి సిస్టమ్. వాల్యూస్ అనేవి వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచిస్తాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు ఫార్వర్డ్ ఆన్ సోషల్ మీడియా. ఈ క్రింది వాటిలో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం మంచిది కాదు. ఏ ఫేక్ న్యూస్, బి మెసేజెస్, సి గ్రీటింగ్స్, డి సాంగ్స్. ఆన్సర్ ఈజ్ ఫేక్ న్యూస్. ఏ పర్సన్ హూ రెస్పెక్ట్స్ అండ్ ఫాలోస్ ద లా ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ ఏ డాష్. ఏ వ్యక్తి అయితే ఒక దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఫాలో అవుతారో, గౌరవిస్తారో ఆ వ్యక్తిని ఏమంటాం మనం? ఏ బిజినెస్ పర్సన్, బి బ్యాడ్ ఎంప్లాయీ, సి రెస్పాన్సిబుల్ సిటిజన్, డి స్మాల్ కిడ్. ఆన్సర్ ఈజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. Rita found someone's purse in the office. She gave it to the office manager. This shows that she has dash. రీటాకు ఆఫీస్లో ఒక పర్స్ దొరికింది. దాన్ని ఆఫీస్లో మేనేజర్కి ఇస్తుంది. దీన్ని బట్టి ఆమెకి డాష్ ఉందని మనకి అర్థమవుతుంది. ఏ పిల్లర్, బి హానెస్టీ, సి యాంగర్, డి ఫ్రెండ్షిప్. ఆన్సర్ ఈజ్ హానెస్టీ, నిజాయితీ. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్. భారత రాజ్యాంగాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ భారతీయ అకాడమీ, ఆప్షన్ బి భారతీయ సంవిధాన్, ఆప్షన్ సి నోవెల్, ఆప్షన్ డి న్యూస్ పేపర్. ఆన్సర్ ఈజ్ భారతీయ సంవిధాన్. ఇండియా ఈజ్ ఎ సోవరెన్ కంట్రీ. దట్ మీన్స్ ఇట్ క్యాన్ మేక్ ఇట్స్ ఓన్ డాష్. భారతదేశం సార్వభౌమ దేశం అంటే దానికి నిర్మాణం చేసుకోగలదు ఈ క్రింది వాటిలో. ఏ మనీ, బి స్టేట్, సి ఎలక్షన్స్, డి రూల్స్ అండ్ డెసిషన్స్. ఆన్సర్ ఈజ్ రూల్స్ అండ్ డెసిషన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అవర్ కంట్రీ. భారత రాజ్యాంగం మన దేశానికి డాష్ చెందిన ఒక సమితి. ఏ లాస్ అండ్ రూల్స్, బి కీస్, సి టూల్స్, డి వాచ్. ఆన్సర్ ఈజ్ లాస్ అండ్ రూల్స్, చట్టాలు మరియు నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ జాన్సన్ వాంట్స్ టు ఎంప్లాయ్ an 8-year-old girl for household work. In India, we prohibit that because it is dash. మిస్టర్ జాన్సన్ ఒక 8 ఏళ్ల అమ్మాయిని తన ఇంట్లో పనికి నియమించాలనుకున్నారు. కానీ భారతీయ చట్ట ప్రకారం అది దేని కింద వర్తిస్తుంది? ఏ న్యూట్రల్, బి జనరల్, సి రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లెనేషన్, డి పోలీస్. ఆన్సర్ ఈజ్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లెనేషన్. We have freedom to go to temple, church or masjid for prayer. This pillar of character is called dash. ప్రార్థన కోసం ఆలయం, చర్చి లేదా మసీదుకు వెళ్ళడానికి మనకి స్వేచ్ఛ ఉంది. దీన్ని ప్రాథమికంగా ఏమని పిలుస్తాము? ఏ రెస్పాన్సిబిలిటీ, బి చీటింగ్, సి హానెస్టీ, డి రెస్పెక్ట్. ఆన్సర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. Addition of harmful smoke, gases and chemicals to the environment in large quantities is called dash.
పెద్ద పరిణామంలో పర్యావరణానికి హానికరమైన పొగ, ఇతర వాయువులు మరి రసాయనాలు చేర్చడాన్ని ఏమని అంటాం? ఏ ఎయిర్, బి పొల్యూషన్, సి వైండ్, డి స్ట్రోమ్. ఆన్సర్ ఈస్ బి పొల్యూషన్. కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ ఫర్ ఫార్మింగ్ అండ్ హౌసింగ్ పర్పస్ ఈజ్ కాల్డ్ డాష్. వ్యవసాయ మరియు గృహ అవసరాల కోసం చెట్లు నరికివేయడాన్ని ఏమని అంటారు? ఏ డిఫారెస్టేషన్, బి ల్యాండ్, సి ఫారెస్ట్, డి డెన్సిటీ. ఆన్సర్ ఈజ్ డిఫారెస్టేషన్. రిలీజింగ్ కెమికల్స్, వేస్ట్, ప్లాస్టిక్స్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్ డాష్. రసాయనాలను, వ్యర్థాలను, ప్లాస్టిక్లను నీటిలోకి విడుదల చేయడాన్ని ఏమని అంటారు? ఏ సౌండ్ పొల్యూషన్, బి ల్యాండ్ పొల్యూషన్, సి వాటర్ పొల్యూషన్, డి ఎయిర్ పొల్యూషన్. ఆన్సర్ ఈజ్ వాటర్ పొల్యూషన్. Scientists are warning us that the rise in Earth's temperature causes dash. భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్న కారణమని శాస్త్రవేత్తలు మనకు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఏ డిస్ట్రాయ్, బి ల్యాండ్ స్లైడింగ్, సి వార్మింగ్, డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. Shyam avoids the use of plastic and chemical fertilizers. He is following dash. శ్యామ్ అనే వ్యక్తి ప్లాస్టిక్ మరియు కెమికల్స్ యొక్క వాడకాన్ని నిరోధిస్తున్నారు. అతను డాష్ని అనుసరిస్తున్నారు. గ్రీన్ లైఫ్ స్టైల్, బి మోడర్న్ లైఫ్ స్టైల్, సి బిజీ లైఫ్ స్టైల్, డి నన్. ఆన్సర్ ఈజ్ గ్రీన్ లైఫ్ స్టైల్. Thank you. Thanks for watching.